పల్లీలను ఇలా రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. రోస్ట్ కొంచెం అయ్యాక పీల్ మొత్తం రిమూవ్ చేయాలి, పొట్టు మొత్తం తీసుకొని పెట్టుకోవాలి. పల్లీల తర్వాత అవిసెలు రోస్ట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొబ్బరి కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. లైట్ సిమ్ ఫ్లేమ్లో పెట్టాలి, కొంచెం అయితే సరిపోతుంది. పల్లీలు రోస్ట్ చేసుకున్నాక 2 టిప్పులండి. ఇలా మనం చపాతీల కర్రతో, కోల అంటాం కదా, కోలతో కూడా ఇలా పొట్టు రిమూవ్ చేసుకోవచ్చు. లేదా ఇలా ఏదైనా బాక్స్తో ఇలా చిన్నగా కొట్టుకున్నా సరే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసెలు మరియు కొబ్బరి మంచిగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, పల్లీలు అలాగే పొట్టు తీసుకొని పెట్టుకున్నాం కదా, బెల్లం, ఈ 4 ఇంగ్రీడియంట్స్తోని చాలా చక్కగా మంచి న్యూట్రిషియస్ అవిసె లడ్డు తయారు చేసుకోవచ్చండి. ఇలాచీ పౌడర్ కూడా ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు అండి. అలాగే ఆవు నెయ్యి ఒక 2 స్పూన్స్ లడ్డు ఒత్తుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ముందుగా పల్లీలు వేసుకోవాలి. మళ్ళీ రోస్ట్ చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్, కొబ్బరి కూడా జార్లో వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. చివరగా బెల్లం కూడా గ్రైండర్లో వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ అంతా ఒక బౌల్లో వేసుకొని మెత్తగా నెయ్యి కలుపుతూ లడ్డు కలుపుకోవాలి, లడ్డు ఒత్తుకోవాలి. ఈ మిక్స్చర్ అంతా ఒక బౌల్లో వేసుకొని లడ్డు చుట్టుకోవాలి. ఈ మిక్స్చర్ అంతా కొంచెం పొడిలా చేసుకొని కొంచెం నెయ్యి వేస్తూ లడ్డు చుట్టుకోవాలి. ఇలా ఫిస్ట్లో తీసుకొని లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది. బెల్లం పాకం అదేమీ అవసరం లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండి. వెరీ న్యూట్రిషియస్ ఫర్ కిడ్స్, గ్రోయింగ్ కిడ్స్. ఈ కాలంలో చాలామందికి హెయిర్ అంతా డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందండి. హెయిర్ గ్రోత్ కోసం కూడా ఈ లడ్డు చాలా న్యూట్రిషియస్. ఈ అవిసె లడ్డు, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు, ఇది డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా ఆరోగ్యకరమైనదండి. ఇది తింటే ఫైబర్ ఉంటుంది, ఇందులో కాల్షియం అండ్ ఐరన్ కూడా ఉంటుంది. డయాబెటిక్ పీపుల్ వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు, బెల్లమే కాబట్టి లైట్గా బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఈ లడ్డూలో కాల్షియం అండ్ ఐరన్ కూడా ఉంటుందండి, అందుకే డయాబెటిక్ పీపుల్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇందులో షుగర్ ఏమీ వేసుకోం కాబట్టి ఓన్లీ బెల్లమే ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పీపుల్ కూడా తినొచ్చు. చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే అండ్ న్యూట్రిషియస్ లడ్డు, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు, అవిసె లడ్డు తయారైపోయింది. మీరు కూడా తయారు చేసుకొని తినండి. థ్యాంక్ యూ. మరి నేను ఇంత మంచి లడ్డు చూపించినందుకు ప్లీజ్ షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.